చలివేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చలివేంద్రం ప్రారంభించడం సంతోషకరమైన విషయమని, ప్రజలందరూ ఎండల తీవ్రతతో దాహర్తిని తీర్చుకునేందుకు చలివేంద్రం లాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో సిపిఎం దుబ్బాక పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదురుగా చలివేంద్రాన్ని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ మాట్లాడారు. సిపిఎం పార్టీ ప్రజల సమస్యలపై నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూనే ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడంలో ముందుంటుందన్నారు. గత 5 సంవత్సరాల నుండి నిరంతరం వేసవికాలంలో చలివేంద్రం నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. చలివేంద్రం నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ దేవుని రాజు, 17వ వార్డు కౌన్సిలర్ ఎండి చాంద్మియా, సిపిఎం పార్టీ నాయకులు సాజిద్, కార్యకర్తలు శ్రీనివాస్, గజరాజు, శ్రీనివాస్, నాగరాజు, లక్ష్మీ నరసయ్య, షాదుల్లా పాల్గొన్నారు. జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో దుబ్బాక బస్టాండ్ ఆవరణ ప్రాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీరామ్ సంగీత రవీందర్ గారితో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సిపిఎం పార్టీ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూనే ప్రజలకు సేవలు అందించే దాంట్లో కూడా ముందుంటుందని చెప్పి గత 5 సంవత్సరాల కాలంలో దుబ్బాక ప్రాంతంలో చలివేంద్రం నిర్వహిస్తూ ఎండాకాలంలో ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దుబ్బాక పట్టణానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేస్తున్నటువంటి ప్రజానీకము ఆ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా తమ ఆరోగ్యాలు రక్షించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ చలివేంద్రము నిర్వహణ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు కౌన్సిలర్ అయినటువంటి దేవుని రాజు గారికి, ఎండి చాంద్మియా గారికి కూడా ప్రత్యేకంగా మా పార్టీ శ్రేణులందరికీ కూడా నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాము.